అది చెవులో పువ్వు పెట్టినట్టు. 364 రోజులు అమ్మని ప్రేమించకుండా, అమ్మ మాట వినకుండా, మదర్స్ డే రోజు మాత్రం ఆమెకు ఒక పువ్వు ఇచ్చావనుకో, ఐ లవ్ యూ చెప్పావనుకో, చెవులో పువ్వు పెట్టినట్టే. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇలాగా? ఈ మధ్య క్రిస్టియానిటీ డే అని కూడా చేస్తున్నారు. పాపం ఒక్కరోజు జీవిస్తారేమో క్రీస్తు కోసం, నాకు తెలీదు. విధేయత ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము, నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. బయట శిష్యులకి ఇక్కడ శిష్యులకి ఏంటి తేడా అంటే, అక్కడ గురువుగారు శిష్యుడు బయట ఉంటాడు, ఇక్కడ గురువుగారు శిష్యుడు లోపల జీవిస్తాడు. ఎప్పుడు? నిజమైన శిష్యులు అయినప్పుడు. నిజమైన శిష్యులు ఎప్పుడు అవుతాం? ఇదిగోండి, ఆయన మాట విన్నప్పుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. యోహాను 14:24. ఇప్పుడు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నాడు ఆయన. 8వ అధ్యాయము 31 నుంచి చదువుతున్నాను నేను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నా వాక్యాన్ని పాటిస్తే, నా మాటను జవదాటకుంటే, నాకు విధేయత చూపించిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఎప్పుడవుతారు మీరు నిజంగా శిష్యులు? వాక్యం విన్నవాళ్ళు కాదు. ఇది ఫస్ట్ సండే కదండి, ఇది సెకండ్ సండేనా? ఎవ్రీ సండే ఉంటుందా మీకు టేబుల్? ఎవ్రీ సండే ఉంటుందా? ఏమండి, ఉంటుందా? బ్యాప్టిస్ట్ చర్చ్లో చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దాట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. సాధ్యమైనంత తరచుగా ప్రభు శరీరంలో, ఆయన రక్తంలో మనం సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ద్రాక్షరసంలో పాలు పుచ్చుకోవాలి. అయితే